నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి అయోధ్య టీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ప్రపంచంలో అతి పెద్ద తప్పు అయోధ్యలోనే జరుగుతున్నట్టు 50 రూపాయలకు అయోధ్యలో టీ అమ్మడం అనేది ప్రపంచ నేరం ఘోరం కింద సోషల్ మీడియాలో మస్తు మంది దాన్నే వైరల్ చేసుకుంటూ ఆనందపడిపోతున్నారు. మొన్నటి వరకు విమర్శించడానికి అయోధ్యలో ఒకటి దొరికింది. ఇప్పుడు ఆ విమర్శకు నోరు పెక్కలని సమాధానం సుప్రీంకోర్టు నుంచి అక్కడ సర్వే రిపోర్ట్ల ఆధారంగా వచ్చేసరికి జీర్ణించుకోలేకపోతారు. ఏ విషయంలో గెలుకుదామా, ఏ విషయంలో అయోధ్య మీద నిందలేద్దామా, అయోధ్య చుట్టుపక్కల జరుగుతున్న దాని మీద నిందలేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇక టీ గురించి చేసిండ్రు. ఈ టీకి సంబంధించి పొట్లూరి పార్థసారథి గారు ఒక విశ్లేషణ ఇచ్చారు. దానికి సంబంధించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అనంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశం. మంచిని నలుగురితో పంచాలి, చెడును వెంటనే తుంచాలి. కానీ సమాజం ఎలా మారిపోయిందంటే చెడును 10 మందికి పంచుతా, మంచిని వెంటనే తుంచుతా అన్నట్టు తయారైపోయినరు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయినరు కూడా. రైట్, ఒకసారి చూస్తే అయోధ్యలో శబరి రసోయి అనే వ్యక్తి ఈ ప్రచారం చేస్తాడు. 55 రూపాయలకు ఛాయి. అసలు సామాన్యుడు ఎలా అయోధ్యకి వెళ్తే బ్రతకగలుగుతాడా? స్వామిని దర్శనం చేసుకోగలుగుతాడా? అమ్మో, 55 రూపాయలు పెట్టి టీ అంటే అక్కడ ఎట్లా తింటాడు, ఎట్లుంటాడు, అయోధ్యలో సంపాదించుకోవడానికి ఆ గుడిని కట్టినరు అన్నట్టు పాపం ఈ శబరి రసోయితో పాటు కొంతమంది కట్టగట్టుకొని ముచ్చట్లు చెప్తాను. ఈ శబరి రసోయి అసలు ఛాయ్ ఎక్కడ తాగిండో తెలుసా? అది కూడా చెప్తా. శబరి రసోయి 4వ అంతస్తులో, అయోధ్యలో ఉన్న 4వ అంతస్తులోని రెస్టారెంట్లో ఛాయ్ అలాగే రస్కులు అంటే తెలుసు కదా, వెన్నెతో కాల్చిన బ్రెడ్, 2 ఛాయలు తీసుకున్నారు, 2 బ్రెడ్లు తీసుకున్నారు. మొత్తం కలిపి 110 రూపాయలు విత్ జిఎస్టీ. అంటే విత్ జిఎస్టీ బిల్లు కట్టినప్పుడు అది ఎలా చట్టవిరుద్ధం అయింది నాకు అర్థం కాలేదు. అండ్ నెంబర్ 2, ఇలా మాట్లాడే కొందరు నాతో పాటు వస్తే ఒక ఇడ్లీ కోటి 10 రూపాయల ప్లేట్, ప్రగతి దగ్గరికి వెళ్తే 20 రూపాయల ప్లేట్, మన మాదాపూర్ లాంటి దగ్గరకు వస్తే 25 రూపాయలు, 30 రూపాయల ప్లేట్. ఆ తర్వాత అదే ఇడ్లీ చట్నీస్కి వెళ్తే ఎంత ఉంది? అదే ఇడ్లీ 5 స్టార్ హోటల్లో ఎంత ఉంది? అమ్మో, హైదరాబాద్లో 100-120 రూపాయల ప్లేట్ ఇడ్లీ అని గుండెలు బాదుకోరే? ఎందుకు బాదుకోరు? అంటే అయోధ్యలో ఏదో ఒకటి జరుగుతోంది అనే విషయం చర్చ చేసి అబాసపాలు చేయడానికి ఇంకా కూడా ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. దాంతో పాటు వెంటనే ఎప్పుడైతే ఈయన దాన్ని సోషల్ మీడియా పెట్టి వైరల్ చేసేసిండో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ స్పందించిందట. ఆ రెస్టారెంట్కి నోటీసులు కూడా జారీ చేసిందట. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారమే అమ్మాలి. ఇప్పుడు వాళ్ళు 30 రూపాయలు అక్కడ టీకి నిర్ణయించి ఇచ్చారట. ఎందుకంటే 4వ అంతస్తులో ఉంది, అంత దూరం పైకి రారు, అండ్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది, అక్కడ ఉద్యోగస్తులకు జీతం ఇవ్వాలి, ట్యాక్స్ పే చేయాలి, కాబట్టి అక్కడ ఛాయ్ 30 రూపాయలు అని నిర్ణయించిందట. దీని తర్వాత సరే, ఇది పక్కన పెట్టేస్తే ఈయన తెలుసుకోవాల్సిన విషయం, ఎవరైతే బిల్లును ఫోటో దించి మరి తిన్నదరిగేదాకా వైరల్ చేసిండో ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అయోధ్యకు వచ్చే భక్తులందరికీ అయోధ్య రామ మందిరం తరపు నుంచి భోజనాలు ఫ్రీ. అది కూడా పప్పు పచ్చడి కాదు, కొంత ఏమంటారు, పప్పు పచ్చడి చారు, ఒక స్వీట్ కూడా భోజనంలో ఉందట, ఫ్రీ. ఈరోజు లక్షల మంది కుల మతాలకు అతీతంగా తింటున్నారు. అలాగే అక్కడ రామ్ రసోయి అనే దాంట్లో, రామ్ రసోయి అంటే రాముడి మందిరం నడుపుతున్న అన్నశాల, ఇక్కడ ఫ్రీ భోజనాలు నడుస్తున్నాయి. దీంతో పాటు కనక్ రసోయి అని కూడా ఒకటి ఉంది. కనక్ రసోయి అంటే ఏంటంటే ఇక్కడ మినిమం ఛార్జెస్తో భోజనం పెడతారు. అంటే ఎవరైనా సరే అక్కడ వెయిటింగ్ చేయలేక, ఎందుకంటే ఉచిత అన్నదానం అంటే భక్తులు లక్షల కొద్దీ వెళ్తున్నారు కాబట్టి కొంత సమయం పడుతుంది, కాబట్టి ఉండలేని వాళ్ళకు కనక్ రసోయి అని ఉంది. ఇక్కడ అపరిమిత భోజనం, అప్పడం, చపాతి అండ్ స్వీట్, కూరలు, దాన్ని ఏమంటారు, పిండి వంటలు, ఇలాంటివన్నీ కలిపి అపరిమితంగా నువ్వు తిన్నంత తిను, 80 రూపాయలు భోజనం. మరి ఇవన్నీ ఎందుకు కనబడలేదు? ఇవి కనబడకుండా 55 రూపాయల ఛాయ్ని మాత్రమే హైలైట్ చేసి చూపించడం వెనుక ఆంతర్యం ఏంది? ఆయన ఎవరో పెట్టిండే అనుకో, దాన్ని తీసుకొని పెద్ద ప్రాపగండా చేయాల్సిన అవసరం మీడియా ఛానళ్ళకి ఏంది? ఇలాంటి చైనా బ్యాచ్ అంతా కట్టగట్టి తీసుకెళ్ళి సముద్రంలో ఎత్తేయాలని చెప్పిండ్రు పొట్లూరి పార్థసారథి గారు. మొత్తానికి చాలా మంచి విశ్లేషణ అందించారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అయ్యే మంచిని నలుగురికి పంచుదాం, ఆ ధర్మం మీద దాడి చేయాలని ప్రయత్నించే చెడును తుంచుదాం. కానీ దాడి చేసే చెడుతోటి
ఫ్రీ పబ్లిసిటీ, వైరల్ అయిపోతామని పెంచుకుంటూ మంచిని తుంచే ప్రయత్నం చేయకండి. అది మీకు, మనకు, మన ముందు తరాలకు కూడా మంచిది కాదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.